ఎందుకంటే మిమ్మల్ని మేము కాపాడడం కోసం పెట్టామని చెప్పారు వాళ్ళకి. మీ ఇంటి మీదకి దాడి చేస్తారని వాళ్ళు మీకు ఏదైనా అయిపోతుంది, మీ ప్రాణాలకు ప్రాబ్లం ఏమో అని చెప్పి. అది ఎక్కడ లెక్క అసలు? నువ్వు టిప్పు సుల్తాన్ వాళ్ళకి దేవుడు ఎట్లాగయ్యాడు? మతం ఆధారంగా. అదే సందర్భంలో పృథ్వీరాజ్ చౌహాను లేకపోతే కనుక పోరాడినటువంటి అనేక మంది యోధులకు సంబంధించినటువంటి వాళ్ళు ఔరంగజేబు పేరు పెడతావా ఒక రోడ్డుకి? అదే ఔరంగజేబుని రోడ్డు మీద నిలబెట్టినటువంటి అక్బర్ గురించి ఏం మాట్లాడతావు తర్వాతన? ఔరంగాబాద్ అనే ఉంది కదా, అదే మరి ఊరి పేరే ఉంది కదా. కాబట్టి ఈ దేశంలో సనాతన ధర్మాన్ని చంపేసే కుట్ర దశాబ్దాలుగా నడుస్తూనే ఉంది. అది ఇప్పుడు పీక్ స్టేజ్కి వెళ్ళి ఎట్టయిపోయిందంటే ఒకళ్ళని బుజ్జగించడం, ఒకళ్ళని బెదిరించడం. అంటే హిందూ ముస్లిం ఇష్యూ వచ్చింది అనుకోండి, ముస్లింలకు సంబంధించి నువ్వు గనక నెగిటివ్ కామెంట్ చేస్తే వెంటనే తీసుకెళ్లి బొక్కలో దోస్తారు, జైల్లో పడేస్తారు. మామూలుగా ఉండదు, దాడులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అదే హిందువులకు సంబంధించి దేవుళ్ళనే దూషిస్తారు, దారుణమైన మాటలు మాట్లాడతారు. కానీ హిందువు దాన్ని తప్పు అనగానే మతోన్మాదని చెప్పి హిందువుల్లో నుంచి వచ్చి వాగుతూ ఉంటారు. ఇది విచిత్రం. అంటే పవన్ కళ్యాణ్ గారు అంత చరిత్రలోకి వెళ్ళి మాట్లాడారా, లేదంటే ఇప్పుడు జగన్ చేసిన జగన్ గురించో మాట్లాడారా? కాదు కాదు, అది ఇదైతే చరిత్ర గురించే మాట్లాడారు. ఎందుకంటే నిత్యం జరుగుతున్నటువంటి కేసులన్నీ కూడా హిందువుల మీద దాడులు జరిగినా కూడా హిందువుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్న సందర్భం.